నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున మైత్రివనంలో అయితే ఒక అతిపెద్ద భారీ విగ్రహాన్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ సందర్భంగా ఆయన తనకున్న ఆరాధనా భావాన్ని వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వద్దంటున్న వాళ్ళని మూసి నదిలో వేసి తొక్కుతా అని కూడా ఆయన కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇదంతా తెలంగాణ వాదుల్ని కొంత ట్రిగర్ చేసింది అనే కొన్ని ఇండికేషన్స్ అయితే కనపడుతున్నాయి. సో కొంతమంది తెలంగాణ యూత్ ఫోరం పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి ఐకాన్ గా ఆయన చూస్తారు. సో ఆయన విగ్రహాన్ని అమరావతి నడిబొడ్డున ప్రతిష్ఠించాలి డిమాండ్ అయితే వాళ్ళు రేస్ చేయడం జరిగింది. ఈ ఎటు టర్న్ తీసుకోబోతుంది అంటారు? ఈ యొక్క విగ్రహం ఎంత కాంట్రవర్సీకి దారితీయబోతుంది అంటున్నారు? రేవంత్ రెడ్డి విగ్రహం పెట్టినంత వరకు ఓకే, దాన్ని వ్యతిరేకించిన వాడే మూసి నదిలేసి తొక్కుతాం అనేది ఏంటంటే కొరితో తలగొక్కోవడం. ఓకే, పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ. అంటే మీరు అపోజిషన్కి ఒక స్కోప్ ఇచ్చారు. ఏంటి, ఇప్పుడు అక్కడ జయశంకర్ విగ్రహం పెడతావా లేదా? వాళ్ళు ఎక్కడో ఎట్లాగో పెట్టరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాష్ట్ర విభజన ఇష్టం లేదు. రాష్ట్ర విభజనకి మూలం ఎవరు? కేసీఆర్ సిద్ధాంతకర్త ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతం అంటే రాష్ట్ర విభజనకి బీజాలు వేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. కాబట్టి విభజన ఇష్టం లేని ప్రాంతంలో విభజన కారకుడైన జయశంకర్ విగ్రహం పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఇది ఎవరికి తెలుసు? ఈ ప్రపోజల్స్ అక్కడ విగ్రహం పెట్టమన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇది ఏంటి, ఇక్కడున్న ఎన్టీఆర్ విగ్రహం తీయించడం కోసం వేసే కుట్ర. ఇది కుట్ర అనొచ్చు, లేకపోతే వాళ్ళ వ్యూహం అనొచ్చు. కుట్ర అంటానికి కూడా లేదు. ఇప్పుడు మా రాష్ట్రాన్ని విభజించడానికి కారకుడైన జయశంకర్ విగ్రహం మేము పెట్టుకోమని ఆంధ్ర ప్రజలు ఎలా అంటారో, మీరు ఆ విగ్రహం అక్కడ పెట్టుకోకపోతే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం తీసేయండి అంటారు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని రివైవ్ చేయడానికి ఇది ఒక దోహదపడుతుంది అంటారు. రివైవ్ చేసే అవకాశం ఎందుకు ఇచ్చావు? నువ్వు ఎందుకు ఇచ్చావు? నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ₹2 కిలో బియ్యం ఆయన కొన్ని పథకాలు తీసుకొచ్చి ఆయన తెలంగాణ ప్రజలకు కూడా మేలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ బీసీలో వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయనని ఇక్కడ పెడుతున్నాము, అటువంటి దయచేసి అవన్నీ తీసేయండి అని సర్ది చెప్పుకోవాలి. ఈ మూసిలేసి తొక్కుతా అనేది ఏంటంటే ప్రొవోక్ చేయడం. వాళ్ళు ఏం చేశారు? వ్యూహాత్మకంగా ఒక పాచిక వేశారు. పాచిక వేసి ఇప్పుడు ఏమంటారు, అక్కడ జయశంకర్ విగ్రహం ఫలానా టైం లోపల పెట్టకపోతే, అవును ఫలానా టైంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టకపోతే తీసేస్తామంటారు. ఎందుకంటారు? అది రాబోయే ఎన్నికల్లో ఇష్యూ అవుతుంది. దానికి ఇష్యూ చేస్తారు వీళ్ళు. అవును, దానికి అవకాశం ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే పూర్తిగా కొద్దిగా స్పృహ కోల్పోయి మనం ఏం మాట్లాడాలో అది కంట్రోల్ లేకుండా, ఇందాక చెప్పాను కదా, వాళ్ళు అన్నది కాదనాలి. అవును, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? బీజేపీ అన్నది కాదనాలి. అందుకే ఓడిపోయింది. బీజేపీ ట్రాప్ వేసింది, ఆ ఉచ్చులో కాంగ్రెస్ చిక్కుకుంది. ఇప్పుడు అట్లాగే ఈయన ఏం చేశారు? అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టమని ఒక ఇది చేశారు. సో చంద్రబాబు నాయుడు దగ్గర రెండే ఆప్షన్స్, అక్కడ మైత్రివనంలో కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహం లేని ఊరు లేదనుకుంటా నాకు తెలిసి. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఆంధ్రలో పెడితేనే తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలు ఉంటాయి, లేకపోతే ఉండవు అనేది తీసుకొస్తారు రేపు పొద్దున. చాలా వ్యూహాత్మకమైన పరిస్థితి. ఇటు రేవంత్ రెడ్డికి అటు చంద్రబాబు కూడా ఇబ్బందికర పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలు ఉండాలని అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెడితే, ఆంధ్రప్రదేశ్ విభజనకి కారకుడైన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎట్లా పెడతావు అనేది వైసీపీ ఎత్తుకుంటుంది. అంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే ఇది చాలా సీరియస్. రాష్ట్రాలకు సంబంధించిన విషయమే కాదు అది. రేవంత్ రెడ్డి మైత్రివనంలో విగ్రహం పెట్టాము. ఎందుకు పెట్టాము? తెలంగాణలో బీసీలో చాలా మంది అవకాశాలు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు. ₹2 కిలో బియ్యం తీసుకొచ్చారు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రజలకి ఆయన మదిలో ఉన్నారు. కాబట్టి దానికి ఒక స్మారకంగా పెట్టామది అని చెప్తే అయిపోయేది. రాజకీయ నాయకుడు మాట అది. అవును,
ఎవరైనా సరే దీని గురించి మాట్లాడితే మూసి నదిలో వేసి తొక్కుతా అనేది వీధి రౌడీ మాట. వీధి రౌడీ మాట మాట్లాడితే దానికి రియాక్షన్ ఉంటుంది. రియాక్షన్ ఉంటే ఇప్పుడు చాలా చాలా తెలివిగా చాలా వ్యూహాత్మకంగా అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టమంటారు, రేపొద్దున కేసీఆర్ విగ్రహం పెట్టమంటారు. కేసీఆర్ ఉన్నారు కాబట్టి తర్వాత డిమాండ్ వస్తుంది. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు ఉంటాయి, అక్కడ కేసీఆర్ విగ్రహాలు ఉండాలి అంటారు. దానికి ఆంధ్ర ప్రజలు ఒప్పుకోరు. ఆంధ్ర ప్రజలు ఒప్పుకోకపోతే ఇక్కడ విగ్రహాలు తీసేయండి అంటారు. సో ఒక చిన్న మాట జరగటం వల్ల ఎంతటి పర్యవసనాలు ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. సో ఇది రేపొద్దున ఎలక్షన్ ఇష్యూ చూడండి మీరు. విగ్రహాలతో పాటు ఇక్కడ ఆంధ్ర ప్రజల ఆస్తులు ఉన్నాయి, ఆంధ్ర వ్యాపారవేత్తల ఆస్తులు ఉన్నాయి, ఆంధ్ర నేతల ఆస్తులన్నీ ఇక్కడే ముడిపడి ఉన్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అక్కడ పాలకులుగా ఉన్నా కూడా వాళ్ళ పర్మనెంట్ అడ్రస్లు ఇక్కడే ఉన్నాయి అనే వాదన కూడా ఉంది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి ఒక ప్రొవకేషన్ జరగటం, అదే మాట చాలా ఆచితూచి మాట్లాడాలి. మాట మాట్లాడే ముందర ఆచితూచి మాట్లాడాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి కాన్సిక్వెన్సెస్ చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక డెడ్ లైన్ పెడతారు వీళ్ళు. ఈ రోజు నుంచి సంవత్సర కాలం లోపల, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు 23 కదా, 23 డిసెంబర్, దిస్ ఇస్ 26. ఈ డిసెంబర్లో 1 year టైం ఇస్తారు. 1 year లోపల అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టకపోతే మైత్రి వలన ఉన్న విగ్రహం తీసేయాలి అని ఒకటి పెడతారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడైతే ఒప్పుకోరో ఇక్కడ మైత్రివనం విగ్రహం దగ్గర ఆగుతారా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న అన్ని ఎన్టీఆర్ విగ్రహాల మీద పడతారా? ఇదొక కాంట్రవర్సీ, ఇదొక ఎన్నికల ఇష్యూ అవబోతుంది. అయ్యేదానికి స్కోప్ ఉంది. స్కోప్ అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. ఎందుకంటే టిఆర్ఎస్ గానీ ఇప్పుడు ఎలాగూ తెలంగాణ సెంటిమెంట్ రివైవ్ చేసుకుంటేనే మనకి ఒక అవకాశం ఏర్పడుతుందనే ఒక కోణంలో వాళ్ళు ఛాన్స్ అయితే వదిలే అవకాశం ఉండదు. ఉండకపోతే ఇప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా దాన్ని రైజ్ చేస్తారు. అది కేవలం మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం వరకే ఆగదు. అది తెలంగాణలో ఉన్న అన్ని ఎన్టీఆర్ విగ్రహాలకి విస్తరిస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాగో పెట్టరు. ఇప్పుడు మా ప్రొఫెసర్ విగ్రహం ఒకటి పెట్టారనుకోండి, మైత్రివనం దగ్గర విగ్రహం ఉంచుతాము. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు చాలా ఉన్నాయి కదా, అక్కడ ప్రొఫెసర్ విగ్రహాలు జిల్లా కూడా నియోజకవర్గం కూడా పెట్టమంటారు. రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల ఇప్పుడు రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆంధ్రుల ఓట్ల కోసం ఈ విగ్రహాన్ని పెట్టారనే కోణంలో ఒక ప్రచారం జరుగుతుంది. వాళ్ళ నెరేటివ్ కూడా అదే, దీని వెనకాల ఒక రాజకీయ ఉద్దేశం ఉంది, ఆంధ్ర ప్రజలను కూడా హానర్ చేయాలని. తర్వాత ఆంధ్రులందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, రాయలసీమ ప్రజలందరికీ ఎన్టీ రామారావు గారు ఏమి ఐకాన్ కాదు, మరొక వ్యక్తి కూడా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీలో పనిచేయటం, ఆయనలో ఎక్కడో చోట ఆ వాసన, ఎక్కడో చోట నర చంద్రబాబు పట్ల ఆయనకు ఆరాధన భావనే ఉంటుంది, టీడీపీ పట్ల ఆయన ఆరాధన భావనే ఉంటుంది. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు. నరేంద్ర మోడీ గారు వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోలేరు, నాతో కలిసి రండి అన్నారు. ఇది ఓపెన్ డయాస్ మీద, హిందీలో మీకు ప్రసంగం బయట పంపిస్తారు. ఆయన సీఎం గా చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆయనకి టీడీపీ మీద లాయల్టీ ఎక్కువ కనపడుతోందని కొంతమంది తెలంగాణ టీడీపీ కాదండి బాబు, నేను బీజేపీ గురించి బీజేపీ నరేంద్ర మోడీ గారు మొన్న 10వ తారీఖు నాడు హైదరాబాద్ వచ్చి ప్రసంగం వస్తే అక్కడ రేవంత్ రెడ్డి డాష్ మీద ఉన్నారు. నువ్వు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నావో అక్కడికి నువ్వు కాంగ్రెస్ లో ఉంటే చేరుకోలేవు, నాతో వచ్చేసేయి అంటే ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి ఏం చేయాలి, లేచి నిలబడి నేను కాంగ్రెస్ లో చాలా సంతృప్తికరంగా ఉన్నాను, మీ సహాయ సహకారాలు మాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి మీది మతపరమైన పార్టీకి ఎప్పటికీ పొసగదు, మీ విధానాలు మాకు నచ్చవు అని లేచి చెప్పాలి. చెప్పకుండా ముసి నవ్వులు నవ్వుతున్నాడు అంటే ఏంటి, మనసులో ఎక్కడో ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తొలగిస్తే తనకు ఒక మంచి ఆప్షన్ దొరికిందని ఆయన ఫేస్ లో కూడా ఆ రోజు రిఫ్లెక్ట్ అయినట్టుగా అనిపించింది. సో రేవంత్ రెడ్డి ఉన్న పొలిటికల్ కి ఆయనకున్న ఏంటంటే పొలిటికల్ సిచ్యువేషన్, అక్కడ ఉన్న సంఖ్యాబలం ఏదైతే ఉందో చాలా అనుకూలంగా ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తొలగిస్తే ఆయన బీజేపీతో ఏర్పాటు చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ తో కలిపి ఏర్పాటు చేసే అవకాశం ఉంది, లేదా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ డేర్ చేసి ఎన్నికలు వస్తే వచ్చినాయి అని తొలగిస్తే మాత్రం
మళ్ళీ ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగించి సపోజ్ బట్టి గారినో లేదంటే కోమటిరెడ్డి ఇట్లాంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చేశారు అనుకుందాము కాంగ్రెస్ పార్టీ, ఆయన ఎవరో కొంతమంది ఎమ్మెల్యేలను అయితే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఆయన అనుచరులని. ఆ సందర్భంలో బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకు ఒక మేజర్ హెడేక్ అని భావించి బీఆర్ఎస్ బయట నుంచి కొంతకాలం పాటు సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. కాంగ్రెస్ ఇలా ఎందుకు ఆలోచించకూడదు? బీఆర్ఎస్ ఎప్పుడు 80% సపోర్ట్ చేయదు. అటువంటి సిచ్యువేషన్ వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టి ఇమీడియట్ ఎలక్షన్స్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కి వెళ్తుంది తప్ప. ఓకే, ఇప్పుడు ఎవరినో ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ తోనే రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ గ్రూప్ సీఎం అవుతే, బీఆర్ఎస్ సపోర్ట్ తో లేకపోతే రేవంత్ రెడ్డి కాకపోతే బట్టి అవుతే బీఆర్ఎస్ కి ఏం లాభం? ఏం లేదు. ఎలాగో ఎన్నికలు జరిగితే తనే గెలుస్తామనే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ సిచ్యువేషన్ అట్లా ఉంది. సో కానీ రేవంత్ రెడ్డిని నిర్వీర్యం చేయడానికి అదొక అవకాశంగా ఉంటుంది కదా వాళ్ళకి. రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేయడం కాదు కదా, తమ అధికారంలోకి రావడం కదా. ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా సరే ప్రయారిటీ ఏంటి? ఈ భూ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ తప్ప అధికారం, రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అయితే అధికారమే. సో సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డిని తొలగిస్తారు. రేవంత్ రెడ్డి దగ్గర 20 మందిని తీసుకొని 30 మంది తీసుకొని రేవంత్ రెడ్డి పక్కకి వెళ్తే, మిగతా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని ముఖ్యమంత్రి చేసే దిశగా బీఆర్ఎస్ ఎందుకు ఆలోచిస్తుంది? నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి, ప్రభుత్వం కూలిపోతుంది, ఎన్నికలకు వెళ్దామంటది. ఎన్నికలకు వెళ్తే తామే వస్తాం. వీళ్ళు బట్టి విక్రమార్క కానీ లేకపోతే ఎవరైనా సరే ఈ ఆశావాహులు ఎందుకు దిగమింగ కూరుకున్నారు? ఈ సిచ్యువేషన్ వల్లే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని తొలగిస్తే ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. అందుకని వాళ్ళు కూడా అరే కనీసం మంత్రిగానో ఏదో ఒకటి ఉన్న ఎమ్మెల్యేగానో ఉన్నాం కదా, ఎలక్షన్స్ వస్తే అది కూడా పోద్ది కదా. ఎన్డీఏతో రహస్య స్నేహం మెయింటైన్ చేస్తున్నా కూడా భరించక తప్పని పరిస్థితి. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు, రాహుల్ గాంధీ కూడా గత్యంతరం లేక భరిస్తున్నారు. వేరే గత్యంతరం లేదు. రేవంత్ రెడ్డిని తొలగిస్తే ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. ఓకే, ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.